నమస్కారం అండి. నేను ధర్మేందర్ కార్ ట్రాక్స్ మెయిన్ స్ట్రీట్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం టాటా సియారా 2026 న్యూ మోడల్. ఇది బేసిక్ వెహికల్. షోరూమ్ నుంచి దీనికి ఎటువంటి యాక్సెసరీస్ రాలే. కంప్లీట్ బేసిక్ని మనం ఇప్పుడు టాప్ ఎండ్గా మార్చినాం. టాటా సియారా బేస్ టు టాప్ ఎండ్. సో ఎలాంటి యాక్సెసరీస్ చేశానని చూపిస్తాను రండి ఇప్పుడు మనం చూద్దాం. ఈ వెహికల్కి షోరూమ్ నుంచి నార్మల్ రిమ్ వచ్చింది, రెగ్యులర్ రిమ్. ఆ రిమ్ను ఫస్ట్ తీసేసి ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ అలాయ్ వీల్స్ అనేది మనం పెట్టాము. షోరూమ్ నుంచి నార్మల్గా రిమ్ 17 ఇంచెస్ వచ్చింది, దానికి మనం ఇప్పుడు 18 ఇంచెస్ అప్గ్రేడ్ చేసాము. దాంతోపాటు దీన్ని డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అంటారు. సో మనం ఈ అలాయ్ వీల్స్ వేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ బండికి ఒక మంచి స్పోర్ట్స్ లుక్ వచ్చింది. అట్ ద సేమ్ టైం టైర్ కూడా మనకు విడుతాయింది. దీనివల్ల ఏంటంటే రోడ్ గ్రిప్ అనేది ఉంటుంది. సో నార్మల్ రిమ్ సైజ్ కన్నా దీని అలాయ్ వీల్స్ రిమ్ సైజ్ వైడర్ ఉండడం వల్ల మనకు మంచి ఒక రోడ్ గ్రిప్ ఉంటుంది, మంచి స్పోర్టీగా కనబడుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఈ అలాయ్ వీల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 4 అలాయ్ వీల్స్ వేసాం. దాని తర్వాత ఇక్కడ చూడండి దిస్ ఇస్ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. ఈ వెహికల్లో మనం డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్ వేసాము. ప్లస్ అలాగే ఇక్కడ చూడండి డోర్ గార్డ్ కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. సో ఇదేంటంటే వెహికల్ పక్కన ఎక్కడ తగలకుండా ఉంటుంది అనమాట. ప్లస్ ఇది కనబడుతుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ రూఫ్ రైల్స్. ఈ రూఫ్ రైల్స్ షోరూమ్ నుంచి మనకు రాలేదు, ఈ బ్లాక్ కలర్ రూఫ్ రైల్. ఈ రూఫ్ రైల్స్ కూడా దీనికి మనమే పెట్టడం జరిగింది. ఈ టాటా సియారా వెహికల్లో వెనకాల దీన్ని చూడండి రియర్ ప్రొటెక్షన్ గార్డ్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్, బ్లాక్ కోటెడ్. సో దీనివల్ల ఏంటంటే దీన్ని బైక్ ప్రొటెక్షన్ అనొచ్చు, రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అనొచ్చు. వెనకాల వచ్చి వెహికల్ ఏదన్నా కానీ దీనికి తగలదు. సో ఇప్పుడు మీరు చూశారు కదా డోర్ వైజర్, డోర్ గార్డ్, సో రూఫ్ రైల్స్, అలాయ్ వీల్స్, ఇలాంటి మనం యాక్సెసరీస్ ఎక్స్టర్నల్గా వేసాము. ఇప్పుడు మనం ఇంటర్నల్ యాక్సెసరీస్ పోదాం. దీంట్లో ఇంటర్నల్ యాక్సెసరీస్లో మెయిన్ ఏంటంటే మనకు టచ్ స్క్రీన్ రాలేదు. మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వేసాము. ప్లస్ లోపల కంప్లీట్గా సీట్ కవర్స్ అవన్నీ చేంజ్ చేసాము. చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి ఇది ఫుట్ స్టెప్ గార్నిష్ అంటారు. దాని మీద సిఆర్ అని రాసి ఉంటుంది. సో మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకు దీనికి స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్తో పాటు ఇక్కడ కంప్లీట్గా చూడండి ఫుల్ మ్యాట్ అనేది వేసాము. వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, కంప్లీట్ ఫుల్ మ్యాట్. సో బాడీలో ఎక్కడ క్లాత్ లేకుండా మనం ఆ మ్యాటింగ్ వేసామన్నమాట. అలాగే దానిపైన ఇప్పుడు చూడండి దిస్ ఇస్ కాల్డ్ గ్రాస్ మ్యాట్ అంటారు. ఈ గ్రాస్ మ్యాట్ ఏంటంటే మనకు ఎప్పుడన్నా దీన్ని మట్టి ఏదైనా ఉంటే క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మనకు. దీనిపైన ఈ గ్రాస్ మ్యాట్ వేయడం జరిగింది. అలాగే సీట్ కవర్స్, ఇది ప్రీమియం మెమరీ ఫోమ్ సీట్ కవర్స్, కూల్ లెదర్ అంటారు దీన్ని. ఎయిర్ బ్యాగ్ ప్రొవిజన్తో పాటు మనం ఇక్కడ ఈ సీట్ కవర్స్ వేసాము. అలాగే ఈ స్టీరింగ్ కవర్ కూడా చూడండి, ఇది కంప్లీట్గా ఇది మనం స్టిచ్ చేసాము. మనకు స్టీరింగ్ కవర్ పెట్టినట్టే కనపడట్లేదు, ఇది యాంటీ స్కిడ్ స్టీరింగ్ కవర్. సీట్ కవర్, స్టీరింగ్ కవర్, ఫుల్ మ్యాట్ చూసారు కదా. అలాగే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఈ డోర్ ప్యాడు నార్మల్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అది ఏంటంటే క్లాత్ ఉండడం వల్ల తొందరగా మాసిపోవడము, మరకలు పడడం, కొండలు కూడిపోవడం ఉంటాయి. దాన్ని తీసేసి ఇది కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇది మొత్తం సాఫ్ట్ లెదర్ ఫినిష్ ఇచ్చామన్నమాట. సో ఇది ప్లస్ ఇది ఈ విధంగా 4 డోర్ ప్యాడ్స్. ఇప్పుడు మీరు ఫ్రంట్ చూసారు కదా, ఒకసారి ఇక్కడ చూడండి మనం బ్యాక్ చూపిస్తున్నాం. ఈ డోర్ ప్యాడ్ చూడండి మొత్తం కంప్లీట్గా లెదర్ ఫినిష్ ఇచ్చాము. ఈ డోర్ ప్యాడ్ కూడా మనం కంప్లీట్గా దీనికి వేయడం జరిగింది. సో 4 డోర్ ప్యాడ్ మనం మార్చేసాం. సో ఇంటీరియర్తో సీట్ కవర్, మ్యాటింగ్, స్టీరింగ్ కవర్, డోర్ ప్యాడ్ ఇవన్నీతో పాటు మనం వేసామన్నమాట. ఇప్పుడు మెయిన్ మనం ఏంటంటే 4 డోర్లో 4 స్పీకర్స్ ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది పెట్టాము. చూపిస్తాను రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా షోరూమ్ నుంచి ఎటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది రాలేదు. సో ఇక్కడ మనం దానికి పర్ఫెక్ట్గా ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ పెట్టేసి దీనికి 4 డోర్లో 4 స్పీకర్స్ కనెక్ట్ చేసాము. సో సౌండ్ క్లారిటీ ఏంటంటే దీంట్లో ఒక రివర్స్ కెమెరా కూడా మనం పెట్టడం జరిగింది. ఒకసారి సౌండ్ ఏంటంటే అర్థమవుతుంది.
మీరు చూశారు కదా, ఇది కంప్లీట్ హెచ్డి క్లారిటీతో పాటు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్లస్ దీంట్లో రివర్స్ కెమెరా. సో 4 డోర్లు 4 స్పీకర్ పెట్టాము. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే బేసిక్ మోడల్ని కూడా మనం టాప్ ఎండ్గా మనం సియారాని మారుస్తున్నాం. సో ఈ విధంగా మనం అన్ని రకాల వెహికల్కి యాక్సెసరీస్ చేస్తున్నాం. ఇప్పుడు చూశారు కదా, టాటా సియారా 2026 ఎక్దమ్ న్యూ బ్రాండ్ వెహికల్, బేసిక్ టు టాప్ ఎండ్. సో మనం ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. నేను రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు నేను తీసుకుంటాను. రండి. హలో సార్, వెల్కమ్ టు కార్ ట్రాక్స్. థ్యాంక్ యూ సార్. సో న్యూ టాటా సియారా 2026 బ్రాండ్ న్యూ వెహికల్ తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ అ బేసిక్ మోడల్. సో కొత్త వెహికల్ కాబట్టి కొన్ని యాక్సెసరీస్ ఉంటుందా లేదా ఇలాంటి కొన్ని డౌట్ ఉండే కదా. సో అలాయ్ వీల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్, సీట్ కవర్స్, ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ని టాప్ ఎండ్గా చేసాము. సో మీకు ఫిట్ అయిన తర్వాత క్వాలిటీ, ప్రైస్, ఫిట్మెంటు ఎట్లా అనిపించింది? ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రాక్స్. ఇప్పుడు టాటా సియారా బండి తీసుకుంటే ఢిల్లీ, పంజాబ్, లూధియానా, హర్యానా పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ధర్మేంద్ర అన్న కాడికి వస్తే అన్ని రీజనబుల్ అమౌంట్లో హై క్వాలిటీ, హై బిల్డప్ అన్నీ చాలా మంచిగా ఇస్తున్నారు. ఇక్కడ వర్క్షాప్ కూడా చాలా మంచిగా ఉన్నది. అన్నీ చాలా రీజనబుల్ రేట్గా ఇచ్చారు. ఎక్కడో ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, ఏదో బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా టాటా సియారా బేస్ మోడల్ డీజిల్ బండి తెచ్చుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. రైట్ అన్నారు, 100% రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.